సోదరా సోదరి మణులకు నమస్కారములు। आंध्र प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी, यहां के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री के राममोहन नायडू जी, चंद्रशेखर पम्मसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, उप मुख्यमंत्री पवन कल्याण जी, राज्य सरकार में मंत्री नारा लोकेश जी, अन्य सभी मंत्रीगण, बीजेपी स्टेट प्रेसिडेंट पीवीएन माधव जी, सभी सांसद, विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों, आंध्र प्रदेश गवर्नर एस अब्दुल नजीर गारी की, लोकप्रिय मुख्यमंत्री आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारी की, केंद्र मंत्रुलु राममोहन चंद्रशेखर गारी की, भूपति राजू श्रीनिवास वर्मा गारी की, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యులు లోకేష్ గారికి, ఇతర మంత్రులకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఇంత పెద్ద ఎత్తున ఈ సభని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా సోదర సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। सबसे पहले मैं अहोबिलम के भगवान नरसिंह स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं। मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं। ముందుగా మన అహోబిలం నరసింహ స్వామికి మరియు మహానంది శ్రీ మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నాను। అలా మంత్రాలయంలో గురువు గారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను। साथियों, द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है, सौराष्ट्रे सोमनाथम च श्रीशैले मल्लिकार्जुनम, यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है। मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ, बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्रीशैलम का आशीर्वाद मिल रहा है। మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా చెప్పబడింది, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం, అంటే 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు। నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్ లో నేను జన్మించాను, అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది। మరియు ఈ రోజు నేను శ్రీశైలం స్వామివారి ఆశీస్సులు ఈ రోజు పొందాను। साथियों, श्रीशैलम में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला। मैं इस मंच से भी छत्रपति शिवाजी महाराज को नमन करता हूं। మిత్రులారా, శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది। ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను। मैं अल्लमा प्रभु और अक्क महादेवी जैसे शिव भक्तों को भी प्रणाम करता हूं। मैं श्री उయ్యాలవాడ
नरसिम्हा रेड्डी गारू और हरि सर्वोत्तम राव जैसे महान स्वातंत्र सेनानियों को श्रद्धापूर्वक नमन करता हूं। అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివభక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులకి కూడా నా శ్రద్ధాంజలి అర్పించుకుంటున్నాను. साथियों, हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है। यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం. మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది. आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। ఆంధ్రాకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వం తాలూకు అవసరం ఉంది. నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది. నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देखकर के मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा। చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను. 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆనాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది. अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है। ఇప్పుడు 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है। ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు. అదే రకంగా నేను కూడా చెప్పగలను, ఈ 21వ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం. ఈ 21వ శతాబ్దం భారతీయులు 140 కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది. साथियों, आज भी यहां सड़क, बिजली, रेलवे, हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे, इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे। మిత్రులారా, నేడు రోడ్లు, విద్యుత్ రంగం, రైల్వే, హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం.
ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది. इन परियोजनाओं से करनूल और आसपास के इलाकों को बहुत फायदा मिलेगा. मैं इन परियोजनाओं के लिए राज्य के सभी लोगों को बधाई देता हूं. ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. साथियों, किसी भी देश और राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है. आज यहां बिजली के क्षेत्र में अराउंड 3000 करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है. इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी. మిత్రులారా, ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలనంటే ఇంధన భద్రత చాలా కీలకం. నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు 3000 కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది. साथियों, तेज विकास के बीच हमें पुरानी स्थितियों को भी भूलना नहीं है. 11 साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी, तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी. तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था. हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था. మిత్రులారా, వేగవంతమైన అభివృద్ధి మధ్య మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు. 11 సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే చాలా తక్కువగా ఉండేది. అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్లు కూడా ఎదుర్కొంది. వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది. आज क्लीन एनर्जी से लेकर देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है. आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है. प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1400 यूनिट हो गया है. इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है. నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది. నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు 1400 యూనిట్లకి పెరిగింది. పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది. साथियों, देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है. चंद्रबाबू के नेतृत्व में आज यहां श्रीकाकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है. ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी. మిత్రులారా, దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ పైప్ లైన్ సుమారు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది. आज चित्तूर में एलपीजी बॉटलिंग प्लांट शुरू हुआ है. ये प्लांट रोजाना 20,000 सिलेंडर्स भरने की क्षमता रखता है. इससे लोकल ट्रांसपोर्ट और स्टोरेज सेक्टर में जॉब्स बढ़ेगी, युवाओं को नए अवसर मिलेंगे. ఈ రోజు చిత్తూరులో కూడా ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది. ఈ ప్లాంట్ రోజుకు
20,000 సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది. ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యువతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది. साथियों, विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है. विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है. सब्बवरम शिलानगर से के बीच नया हाईवे तैयार होने से कनेक्टिविटी और बढ़ेगी. మిత్రులారా, వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి. గ్రామాల నుండి నగరాల వరకు, నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీపై మేము బలమైన ప్రాధాన్యత ఈ రోజు ఇస్తున్నాం. విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలానగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. रेलवे के क्षेत्र में भी नए युग की शुरुआत हुई है. नई रेल लाइनों की शुरुआत होने से, रेल फ्लाईओवर बनने से यात्रियों को सुविधा मिलेगी और इस क्षेत्र के उद्योगों को नई गति मिलेगी. అలానే రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది. కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రారంభం వల్ల ప్రయాణికులకి మెరుగైన సౌకర్యం అందుతుంది మరియు ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా ఒక కొత్త ఊతం వస్తుంది. साथियों, आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने है और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है. हम सब जानते हैं, जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं. डबल इंजन की सरकार में हम आंध्रा के इस पोटेंशियल को और बढ़ा रहे हैं. మిత్రులారా, ఈ రోజు 2040 నాటికి వికసిత్ భారతదేశం మనం సాధించాలనే సంకల్పంతో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. మరియు ఈ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది. మనందరికీ తెలుసు, టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం. साथियों, आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप, इसको पूरी दुनिया देख रही है. 2 दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है. మిత్రులారా, ఈ రోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది. 2 రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది. गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है. और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं. इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है. నిన్న గూగుల్ తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను, వాళ్ళు కూడా నాకు చెప్పారు, అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి, కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. ఈ కొత్త ఏఐ హబ్ లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం, పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి.
साथियों, गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा। इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी। మిత్రులారా, ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే కూడా తయారవబోతుంది. ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి. साथियों, इस प्रोजेक्ट से विशाखापट्टनम एक एआई और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा। ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा। मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं। మిత్రులారా, ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు చేయబోతుంది. ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను. साथियों, भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्र के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है। आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे। इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी। మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను. ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు నడుస్తుంది. साथियों, हमें आंध्र प्रदेश के तेज विकास के लिए नए इंडस्ट्रियल कॉरिडोर्स और हब बनाने होंगे। इसके लिए सरकार अरवक्कल और कोप्परती को आंध्र प्रदेश की नई इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है। अरवक्कल और कोप्परती में निवेश बढ़ने से रोजगार के नए अवसर भी लगातार बढ़ रहे हैं। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్లను మరియు కేంద్రాలని సృష్టించుకోవాలి. ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది. ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. साथियों, आज दुनिया भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है। इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन। हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का एक प्रमुख केंद्र बन रहा है। మిత్రులారా, నేడు ప్రపంచం భారతదేశాన్ని 21వ శతాబ్దానికి ఒక తయారీ కేంద్రంగా చూస్తుంది. ఈ విజయానికి అతిపెద్ద పునాది మన ఆత్మనిర్భర్ భారతదేశం యొక్క విజన్. ఆత్మనిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది. साथियों, कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके
पूरे देश का नुकसान किया था। जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था, उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई। మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి మొత్తం దేశానికే నష్టం చేశాయి. మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తన సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునేటటువంటి దుస్థితి కలిగింది. मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही है। आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है। आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है। నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారతదేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి. निम्मलुरु में एडवांस नाइट विजन फैक्ट्री का आरंभ रक्षा क्षेत्र में आत्मनिर्भरता प्राप्त करने की दिशा में एक और कदम है। इस फैक्ट्री से नाइट विजन उपकरणों, मिसाइलों के लिए सेंसर्स और ड्रोन गार्ड सिस्टम बनाने का भारत का सामर्थ्य बढ़ेगा। यहां बने उपकरण भारत के डिफेंस एक्सपोर्ट्स को भी नई ऊंचाई देंगे। और अभी ऑपरेशन सिंदूर में तो भारत के बनी चीजों की ताकत हमने देख ली है। మిత్రులారా, నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభం మన దేశ రక్షణ రంగంతో ఆత్మనిర్భరత సాధించడానికి మరో అడుగు ముందుకు పడినట్టుగా అయ్యింది. ఈ ఫ్యాక్టరీ భారతదేశ నైట్ విజన్ పరికరాలు, క్షిపణుల కోసం సెన్సార్లు మరియు డ్రోన్ గార్డ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది. ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ ఎగుమతులను కొత్త ఎత్తులకి కూడా తీసుకువెళ్ళడానికి మన అందరికీ కూడా దోహదపడతాయి. అలానే మన భారత రక్షణ రంగం తాలూకా శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లోనే మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనం అందరం చూసాం. साथियों, मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है। ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा। और अभी मैंने कहा, ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है। आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలును భారతదేశ డ్రోన్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. డ్రోన్ హబ్ ద్వారా కర్నూలు మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్ కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి. ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి. ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచమంతా కూడా అబ్బురుపోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కర్నూలు డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను. साथियों, हमारी सरकार का विजन है सिटीजन सेंट्रिक डेवलपमेंट। इसके लिए हम लगातार नए रिफॉर्म्स के जरिए सिटीजन्स के जीवन को आसान बना रहे हैं। देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है। सस्ती दवाइयां, सस्ता इलाज, बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनत सुविधाएं, इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है। మిత్రులారా, మా ప్రభుత్వం ఒక్క విజన్ సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్, ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం. దేశంలో
12 లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం. తక్కువ ధరకే మందులు, మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి సౌకర్యాలు, వీటన్నిటితో ప్రజల జీవిత విధానం సౌకర్యవంతంగా చేసే కొత్త అధ్యయనాన్ని మన భారతదేశంలో మనం ప్రారంభించాం. साथियों, नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है. मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं. आप इतनी सफलता से सुपर जीएसटी सुपर सेविंग अभियान भी चला रहे हैं. మిత్రులారా, నవరాత్రుల తాలూకా మొట్టమొదటి రోజు నుంచి జీఎస్టీ పై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలు అందరూ కూడా జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో మీరందరూ జరుపుకున్నారు. మీరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం తాలూకా ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు. मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से 8,000 करोड़ रुपए से ज्यादा की सेविंग होगी. ये सेविंग्स इस बार त्योहारों का आनंद और बढ़ा रही है. लेकिन मेरा एक आग्रह भी है, हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है. నాకిప్పుడే చెప్పారు, నెక్స్ట్ జెన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి. కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. మనం ఈ జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి. साथियों, विकसित आंध्र से ही विकसित भारत का सपना पूरा होगा. मैं एक बार फिर नए प्रोजेक्ट के लिए आंध्र प्रदेश के सभी लोगों को बहुत बहुत बधाई देता हूं. मेरे साथ बोलिए, भारत माता की. మిత్రులారా, వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారతదేశం యొక్క కళ నెరవేరుతుంది. నేను మరోసారి ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. यहां कोई 2 बच्चे कब से वो पेंटिंग लेके खड़े हैं. जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर लें. ఇద్దరు పిల్లలు ఇక్కడ చిత్రాలను పట్టుకుని ఉన్నారు. ఎస్పీజీ వాళ్ళు కాస్త ఆ చిత్రాలను నా వరకు పంపించవాలి. उनसे कलेक्ट कर लीजिए वहां से. मेरे साथ बोलिए, भारत माता की జై, भारत माता की జై, भारत माता की. జై. बहुत बहुत धन्यवाद. అందరికీ ధన్యవాదాలు.